ఎగ్జామ్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి. సో మనం ఈరోజు మీరు చూస్తున్నప్పుడు వీడియో డేట్ ఏంటంటే 1st ఫిబ్రవరి అండి. అంటే మన చేతిలో ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అవ్వడానికి ఉన్న టైం ఎంతంటే 23 డేస్. సో యావరేజ్గా మన చేతిలో ఉన్న డేస్ ఎన్ని అయితే 20 డేస్ వేసుకుందాం. సో మనం ప్రిపరేషన్ చేయాల్సిందైతే ఏం చేయాలనుకున్నా ఈ 20 డేస్లోనే మాత్రమే చేయగలం ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్. సో మనం ఈ 20 డేస్కి అనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది పెద్ద ఇబ్బంది అయితే కాదండి. సో అంటే దీనికోసం డిస్కస్ చేద్దాం. సో మన టోటల్గా ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని? 5 సబ్జెక్ట్స్, మనకు తెలిసిన విషయమే కదా. సో ఈ 5 సబ్జెక్ట్స్లో ఎలాంటి వారైనా సరే మినిమం టూ సబ్జెక్ట్స్లో కాన్ఫిడెంట్గా ఉండగలరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హిస్టరీ అనేది చాలా వరకు కూడాను కాన్ఫిడెంట్గా ఉంటారండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రివిజన్ చేయడం వల్ల. అలానే జాగ్రఫీ కూడాను ఈ హిస్టరీ అండ్ జాగ్రఫీలో చాలా వరకు కాన్ఫిడెంట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. బట్ కమింగ్ టు సొసైటీ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూ టాపిక్, క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలియదు. అలానే కరెంట్ అఫైర్స్ అనేది బల్క్. అలానే మెంటల్ ఎబిలిటీ అనేది చాలా టాపిక్స్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అంటే మెంటల్ ఎబిలిటీలో న్యూమరసీ ఉంది, అలానే రీజనింగ్ ఉంది, అలానే అనలిటికల్ రీజనింగ్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో 10 to 15 టాపిక్స్ అయితే ఉండడం గమనించాం. సో 10 to 15 టాపిక్స్ వచ్చేసరికి చాలా బల్క్ అయిపోతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో మినిమంగా 5 సబ్జెక్ట్స్ని 20 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 20 డేస్ని 5 సబ్జెక్ట్స్తో చేసినట్లయితే ఈచ్ సబ్జెక్ట్కి మనకి 4 డేస్ అయితే చేతులు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి మనకి ఎన్ని డేస్ ఉన్నాయండి? 4 డేస్ అయితే ఉండడం గమనించవచ్చు. ఈ 4 డేస్లో మనకి బాగా కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ బాగా కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్స్ని మనం 2 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ని ముందుగానే రివిజన్ చేసుకొని ఉంచుకోండి. ఇంకోటి బాగా కాన్ఫిడెంట్గా ఉన్నది చివరిలో పెట్టండి, ఎందుకంటే మనకి ఎలాంటి ప్రెజర్ అయినా సరే తీసుకోగలము. ఎలాంటి ప్రెజర్ అయినా ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది, కంప్లీట్ చేయగలను సిలబస్ అనుకునే సబ్జెక్ట్ మాత్రం చివరిన పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ని మీకు ఎంతవరకు మీరు కవర్ చేశారు ఇప్పటి వరకు? సొసైటీ ఎంత పోర్షన్ కవర్ చేశారు? కరెంట్ అఫైర్స్, అలానే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎంతవరకు పోర్షన్ కంప్లీట్ చేశారు? మెంటల్ ఎబిలిటీ ఎంతవరకు పోర్షన్ కంప్లీట్ చేశారో దానికి అనుగుణంగా మీరు చేయాల్సింది ఏంటంటే 3 స్ట్రాటజీ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్ డే ఈ 3 సబ్జెక్ట్స్ కోసం పర్ డే 10 అవర్స్ని కేటాయించాలి. ఈ 10 అవర్స్లో 2 అవర్స్ అనేది స్టడీ కోసం పెట్టాలి, అనదర్ 1 అవర్ అనేది రివిజన్ కోసం పెట్టాలి. ఇలా ఈ 2 అవర్స్ స్టడీ, 1 అవర్ రివిజన్ విత్ హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఈ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల మీ బ్రెయిన్కి స్ట్రెస్ అవ్వదు, అలాంగ్ విత్ ఇట్ మీరు చేయాల్సిన సిలబస్ కూడాను కంప్రెస్ చేసినట్లు అవుతుంది అనమాట. ఎందుకంటే 2 అవర్స్ మీరు ఒక టాపిక్ని ఈజీగా కవర్ చేయగలరు 2 అవర్స్లో. సొసైటీ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, మెంటల్ ఎబిలిటీ తీసుకున్నా సరే. తర్వాత 1 అవర్ రివిజన్, ఎందుకంటే ఈ 2 అవర్స్ మనం చదివేటప్పుడు మన బ్రెయిన్ ఎలా చెప్తుందంటే కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాం. జస్ట్ వీ వాంట్ టు కంప్లీట్ ద సిలబస్ అంటాం, కానీ ఎంతవరకు గ్రాప్ చేస్తుంది మన బ్రెయిన్, ఎంతవరకు తీసుకుంటుంది అనేది సెకండరీ అనమాట. దానికోసం ఆలోచించాం, ఎంతసేపు సిలబస్ కంప్లీట్ చేసేయాలి. సో దానికి అనుగుణంగా మనం చేసుకోవాల్సింది రివిజన్ అనమాట. అంటే ఫస్ట్ ఫోకస్ ఉండాలి, తర్వాత రివిజన్ ఉండాలి. ఈ రెండింటిని బేస్ చేసుకుని మీరు ఈ 3 సబ్జెక్ట్స్ని మాత్రం డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్కి 4 డేస్ అని చెప్పాను కదా. సో మీ బాగా కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్ అయితే మినిమం 2 డేస్లో మీరు కంప్లీట్ చేసేస్తారు. మినిమం 2 డేస్లో అంటే మనకి అక్కడ 2 డేస్ ప్లస్ అయింది. అలానే చివరిలో 2 డేస్లో కంప్లీట్ చేసేస్తారు, అంటే ఇక్కడ 2 డేస్ ప్లస్ అయింది. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ వల్ల మనకి 4 డేస్ అనేది యాడ్ అవుతుంది. ఈ 4 డేస్ అనేది దేనిలో మనం పెట్టాలంటే, మనకి ఏ సబ్జెక్ట్ అయితే చాలా కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ని మీరు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అండి. కంప్లీట్గా పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అలానే మీరు ఇంకో విషయం ఏంటంటే మెంటల్ ఎబిలిటీని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళని ఎక్కువగా స్ట్రెస్ చేయడం కన్నా అందులో ఈజీ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఈజీ టాపిక్స్ నియర్లీ
ఒక 5 to 10 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 5 to 10 టాపిక్స్ మాత్రమే చూస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు మ్యాథ్స్ కష్టంగా ఉన్నవాళ్ళు, నాన్ మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు 5 to 10 టాపిక్స్ని తీసుకుని నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు బర్డెన్ ఫీల్ అవ్వరు. అలాంగ్ విత్ ఇట్ మీరు రీజనబుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి ఉంటుంది. అంటే 10 to 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి ఉంటుంది. సో ఈ మార్క్స్ సరిపోతాయి కదా, ఎందుకంటే మనకి మెంటల్ ఎబిలిటీలో మీకు మార్క్స్ తగ్గినా సరే అదర్ సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేయడం వల్ల ఈజీగా వస్తుంది. లేదు మెంటల్ ఎబిలిటీ నీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ఐ కెన్ డూ ఇట్ అనేసరికి దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఛాన్స్ ఇవ్వకండి. మెంటల్ ఎబిలిటీ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, అలానే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే సొసైటీ అండి. ఈ సొసైటీ అనేది న్యూ టాపిక్, న్యూ సిలబస్లోకి వస్తుంది. సో న్యూ కాబట్టి దీనికి ఎక్కువగా వెచ్చించాల్సిన విషయం అయితే ఉందన్నమాట. మీరు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే రివిజన్ చేయండి. రివిజన్ చేస్తున్నప్పుడే ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్ అవనియండి. సో అందుకోసమే దీనికోసం ఈ సొసైటీ కోసం మినిమం 4 to 5 డేస్ అయితే ఇవ్వడం మొదలు పెట్టండి. 4 to 5 డేస్ అంటే మీకు సొసైటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామంటే 4 డేస్ ఇవ్వండి. లేదు సొసైటీ ఇంతవరకు మేము సగం పోర్షన్ కూడా కంప్లీట్ చేయలేదు అంటే 5 డేస్ ఇవ్వండి. అంటే ఇక్కడ 5 డేస్ అనేది ఈ సొసైటీకి వెళ్ళిపోతుంది అనమాట. అలానే కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీరు మినిమం 3 to 4 డేస్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఈ 3 to 4 డేస్లో మనం మెయిన్గా ఇండెక్స్, అవార్డ్స్, అలానే బుక్స్, రిపోర్ట్స్, ప్లేసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి కవర్ చేయడానికి మినిమం మీకు మంచి మెటీరియల్ కానీ మీ చేతిలో ఉంటే హార్డ్లీ ఇటు ఒక ఒక మ్యాక్సిమం 5 అవర్స్ పని అంతే. ఇది ఒక 5 అవర్స్ పని మాత్రమే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ 6 to 12 మంత్స్ని చూసుకోండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి 3 to 4 డేస్ ఇచ్చేయండి. అంటే ఇక్కడ మినిమం హార్డ్గా చూసుకుంటే 4 డేస్ అనమాట ఈ కరెంట్ అఫైర్స్కి. ఓకే, ఈ 5 డేస్ ప్లస్ 4 డేస్, సో ఈ 3ని చేసుకుంటే 9 డేస్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ 3 సబ్జెక్ట్స్ అనుకున్నాం. మనం 3 సబ్జెక్ట్స్ 16 డేస్ అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి ఎన్ని డేస్ మిగిలాయి? 1 వీక్ మిగిలింది. ఈ 1 వీక్లో అదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మెంటల్ ఎబిలిటీ హై స్కోర్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడాను మినిమం 3 to 5 డేస్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. 3 to 5 డేస్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. సో 3 to 5 డేస్ ఇవ్వడం వల్ల మీకు కాన్సెప్ట్ క్లారిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1కి యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1కి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక 1 వీక్, అంటే 1 వీక్ కాకుండా ఒక 5 డేస్ అయితే ఇచ్చుకోండి అనమాట. అంటే 9 డేస్ ప్లస్ 5 ఎంత అవుతుందండి? 14 డేస్ అయితే రావడం మొదలవుతుంది. అంటే ఇంకా బ్యాలెన్స్గా 6 అంటే 2 డేస్ మిగిలిపోయింది అనమాట. బ్యాలెన్స్గా 2 డేస్ అయితే మిగిలింది. ఈ 2 డేస్ ఏం చేయొచ్చు అంటే ఏ టాపిక్స్ అయితే ఇప్పటివరకు కవర్ అవ్వలేదో, ర్యాపిడ్ టాపిక్స్, ర్యాండమ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాండమ్ టాపిక్స్కి ఈ 2 డేస్ని కేటాయించండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు కంప్లీట్గా టైం మేనేజ్మెంట్ అనేది జరుగుతుందండి. కంప్లీట్గా డేస్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. లాస్ట్ 3 డేస్ మాత్రం లాస్ట్ 3 డేస్ ర్యాపిడ్ రివిజన్ ఇచ్చుకోండి. ర్యాపిడ్ రివిజన్ అంటే కొత్త సిలబస్ ఏం చదవకుండా మీరు చదివిందే నెంబర్ ఆఫ్ టైం చదువుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఎంసీక్యూస్కి వచ్చేసరికి ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, అలానే రివిజన్ అయితే ఉండాలి. ఈ రెండు ఉంటే మీకు ఈజీగా మీరు ఎగ్జామ్స్ని ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయితే మాత్రం ఈజీగా అవ్వగలరు. ఓకే, అలానే మీరు చదువుతున్నప్పుడు టైం టేబుల్ సెట్ చేసుకోండి. ఈ టైం టేబుల్ ఎలా ఉండాలంటే మీకు కన్వీనియంట్గా ఉంటూనే ఫస్ట్ 2 అవర్స్ అనేది మీ బ్రెయిన్కి ఎక్కడైతే మీకు టఫ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ తీసుకోండి. అంటే మెంటల్ ఎబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఈ రెండిట్లో తీసుకోండి. ఎందుకంటే అప్పుడు మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ రెండు కూడాను బల్క్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అలానే మనకి కాస్త ఛాలెంజింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట. తర్వాత 2 అవర్స్ని నెక్స్ట్ స్లాట్ వచ్చేసరికి, సెకండ్ స్లాట్ వచ్చేసరికి మనకి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలంటే థియరీ సబ్జెక్ట్ తీసుకోండి. కంప్లీట్గా థియరీ ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే థియరీ ప్లస్ రివిజన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అలానే థర్డ్ స్లాట్ అనేది ఈ 2 సబ్జెక్ట్స్కి, ఈ సబ్జెక్టు ప్లస్ ఈ సబ్జెక్ట్ యొక్క రివిజన్ చూసుకోండి.
రివిజన్ చూసుకోండి. అండ్ ఫోర్త్ స్లాట్కి వచ్చేసరికి మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారో ఆ సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ యొక్క ఇక 1 అవర్కి 1 అవర్కి ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకుంటే 2 అవర్స్ అవుతుంది. అలానే ఇక్కడ థర్డ్ స్లాట్ అనేసరికి రివిజన్కి వచ్చేసరికి ఇక్కడ 2 అవర్స్ అవుతుంది, ఇక్కడ 2 అవర్స్ అవుతుంది, అలానే ఇక్కడ 2 అవర్స్ అవుతుంది. సో టోటల్గా 8 అవర్స్ అనేది పర్ డేని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎడిషనల్ టైం మొత్తం కూడాను రివిజన్ చూసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ 20 డేస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మీకు ఏమైనా మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చండి. థ్యాంక్ యూ.